అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జీవో వినయితా సాక్షి ముకుందోమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోऽन्तకః. ఓం జీవాయ నమః. భాగవతులను ఆత్మ వినాశము నొందకుండునట్లు ప్రాకృత దుఃఖముల నుండి తప్పించి తన యొక్క సేవాభాగ్యమును కలిగించి జీవింపజేయుచున్నాడు. ఓం వినయిత్రే నమః. ఆ భక్తులను రాజకుమారులను లాలించినట్లు ప్రేమతో లాలించి కాపాడువాడు. ఓం సాక్షిణే నమః. వారి నడవడిని ప్రత్యక్షముగా చూచువాడు. ఓం ముకుందాయ నమః. ఏకాంత బుద్ధితో భక్తులచే ప్రార్థింపబడుచు వారికి తన మోక్ష సాధనమును ప్రసాదించువాడు. ఇతరములతో పని లేకుండా భగవంతుడొకడే ప్రాప్తుడు అని భావించువారు ఏకాంతుడు. అట్టి వారికి మాత్రము స్వయముగా మోక్షస్థానం ఇచ్చును. ఓం అమిత విక్రమాయ నమః. అమితమగు అనగా అపారమైన విక్రమము సర్వలోకములను ధరించగల శక్తి కలవాడు. ఓం అంభోనిధయే నమః. పాతాళమునందు పర్వతములను భరించగలిగిన ఆధారపీఠము అనదగిన కమఠ రూపమున ఉన్నవాడు కనుక అంభోనిధిహి అనబడుచున్నాడు. జలమునందు అడుగున ఉన్నవాడు అని అర్థము, అంతేగాని జలములకు నిధి అయిన సముద్రము అని అర్థము కాదు. ఓం అనంతాత్మనే నమః. ఈ కూర్మమునకు పైన జగదాధార స్తంభము వలె పలు శిరస్సులు గల ఆదిశేష రూపమున కూడా తానే కలడు కనుక అనంతాత్మ అనబడుచున్నాడు. ఓం మహోదధిశయాయ నమః. ప్రళయకాలమునందు జగత్తునంతయు తనలో ఉపసంహరించుకొని ఆ ఆదిశేషుని పర్యంకముగా చేసుకుని మహాసముద్రమునందు శయనించి యుండువాడు. ఓం ఆంతకాయ నమః. ఆ సమయమున సర్వ ప్రపంచమును నశింపచేయువాడు. జై శ్రీమన్నారాయణ.